పాపాత్ములు పెరిగిన సమయంలో అవతరించి అట్టి దుర్మార్గులను సంహరించి ధర్మ సంరక్షణ చేయుట సృష్ట్యాదిగా జరుగుతూనే ఉంది. ఆ సాంప్రదాయంగానే పరమాత్మ శ్రీకృష్ణునిగా అవతరించి ద్వాపర యుగ ధర్మ సంరక్షణ చేశాడు. పరీక్షిత్తు మహారాజు పట్టాభిషేకంతో కలియుగం ప్రారంభమైంది. మానవులలో జాతి కలహాలు, మత కలహాలు, వర్గ పోరాటాలు ప్రారంభమయ్యాయి. దుర్మార్గ ప్రవృత్తి ప్రబలిపోయింది. ఇతరుల సొమ్ములకు ఆశపడి ద్రోహాలు చేసేవారు, పెద్దలను, గురువులను, దైవాన్ని కూడా దూషించి ధిక్కరించేవారు, కాసుల కోసం కన్న బిడ్డలని అమ్మివేయగలవారు, భార్యలను పీడించేవారు, భర్తలను మోసగించేవారు, జారులు, చోరులు, దుండగులు, కిరాతక బుద్ధులవారు ఎటు చూసినా తండోపతండాలుగా వృద్ధి చెందటం జరిగింది. పాపభారం పెరిగిపోయింది. ఆ భారాన్ని భూదేవి భరించలేకపోయింది. విచారగ్రస్తయై శోకతప్త హృదయంతో భారంగా బయలుదేరి వైకుంఠానికి చేరింది. శ్రీ మహావిష్ణువును దర్శించి మొరబెట్టుకుంది. కేశవ, నారాయణ, ముకుంద, మధుసూదన, ఆపద్బాంధవ, నీవే శరణు, నీవే దిక్కు, రక్షించునాథ అని ప్రాధేయపడింది. పాల సముద్రంలో శేషతల్పంపై శయనించి యోగ నిద్రాసక్తుడై ఉన్న శ్రీ లక్ష్మీపతి దిగ్గున లేచి కూర్చున్నాడు. శోకదేవతలా మూర్తీభవించి ఉన్న భూదేవిని చూశాడు. దేవీ వసుంధర, ఏమైనది? మరణించిన నరకాసుర, సోమకాసుర, హిరణ్యకశప, హిరణ్యాక్ష, రుధిరాసురాది రాక్షసులెవరైనా పునర్జీవితులై నిన్ను బాధిస్తున్నారా? విచారించక విన్నవించు, నిన్ను తప్పక సంరక్షిస్తాను అని అభయమిచ్చాడు. ఆ అభయవాక్కులు విని భూదేవి, స్వామి, అటువంటి ప్రమాదము ఏదీ లేదు, కాని అంతకు మించిన భీకర పాపభారము నన్ను పీడిస్తోంది. పాపాత్మలను శిక్షించి సంహరించి నన్ను విముక్తురాలను చెయ్యవా, నీవే నాకు దిక్కు అని ప్రార్థించింది. ఆ ప్రార్థన విని విష్ణువు వైనతీయ అని ఎలుగెత్తి పిలిచాడు. వెంటనే గరుత్మంతుడు ఎదుట వచ్చి నిలిచాడు. శంఖు, చక్ర, గదాదులను చేతబట్టి నారాయణుడు శ్రీ మహాలక్ష్మిని పిలిచి, దేవి, నేను భూలోకమునకు వెళ్లి పాపాత్ముడైన ప్రతి దుర్మార్గుణ్ణి సంహరించి వస్తాను అని చెప్పి గరుత్మంతుణ్ణి ఎక్కబోయాడు. కాని అదేమి చిత్రమో, ఏ యుగంలోనూ ఏనాడూ జరగని విధంగా శ్రీ మహావిష్ణుమూర్తి చేతిలోని గద జారి క్రిందపడిపోయింది. శ్రీ మహాలక్ష్మీదేవికి కుడి కన్ను అదిరింది. ఆ మరుక్షణమే శ్రీలక్ష్మి అడ్డుపడింది. నాథా, భర్త పయనమై వెళ్ళునప్పుడు స్త్రీకి కుడికన్ను అదిరిందా? బయలుదేరిన వాని చేతి నుండి వస్తువ జారిపడిందా? అవమానము, అపజయము కలుగుతాయని పెద్దల మాట. కనుక మీరు ప్రస్తుతం వెళ్ళవద్దని నా ప్రార్థన అని ప్రార్థించింది. ఆమె మాటలు ఆలకించిన వాసుదేవుడు ఆలోచనలో పడ్డాడు. ఏది ఏమైనా తాను వెళితే ఏమి జరుగుతుందో తెలుసుకుందామని దివ్య దృష్టితో భవిష్యత్తును పరిశీలించాడు. తాను భూలోకానికి పాప నిర్మూలనకై వెళ్ళగా ధర్మస్వరూపిణి అయిన గోమాత రూపమున ఉన్న ధర్మదేవతను బంధించి పాదాల క్రింద తొక్కుతూ